హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఇస్ ఎగ్ బిర్యానీ. నేను ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. 6 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా వచ్చేసి టమాటో, ఆనియన్, కాజు అండ్ ఇంకొక కప్లో కర్డ్ తీసుకున్నాను. కర్డ్లో చిల్లీ పౌడర్, హల్దీ తీసుకున్నాను. నెక్స్ట్ హోల్ గరం మసాలా తీసుకున్నాను. ఒక దాంట్లో వాటర్ మసాలా పెట్టుకుంటున్నాను. హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ మసాలా నీళ్ళల్లో వేసుకున్నాను. దెన్ నెక్స్ట్ పక్కన స్టవ్ మీద ఎగ్స్ ఫ్రై చేసుకొని ఆ ఎగ్స్ ఫ్రై అయ్యే వరకు ఉంచాను. టోటల్గా కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. చూడండి, అక్కడ మొత్తం ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయిన ఎగ్స్లో మనం ఇంతకు ముందుకు చేసుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కర్డ్లో కలుపుకున్న గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు అన్నీ తీసుకున్న పౌడర్ అందులో వేసేసేయాలి. మొత్తం మంట ఫ్రై చేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, అక్కడ చూపించిన విధంగా చేయాలి. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్గానే వస్తుంది. టోటల్గా అలా వచ్చేసేయాలి. పెరుగు వేసుకుంటున్నా, కలుపుకోండి. కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగానే రావాలి. దెన్ నెక్స్ట్ బాయిల్ అయిన రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ పక్కకు తీసుకున్నాను. ఒక 70 to 80% రైస్ బాయిల్ అయ్యాక ఇందులో వేసేసుకున్నా. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్తో గార్లిక్ చేసుకొని ఒక 20 to 30 minutes దమ్కేసుకున్నా. కథం, మన హైదరాబాద్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తిని టేస్ట్ చేసుకుందాం. అలా గార్లిక్స్ చేసుకున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గార్లిష్ విత్ కాజు చేశాను. చూడండి, చూపించిన విధంగా చేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తాను. చూడండి, అలా గార్లిక్స్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.